అందరికీ నమస్కారం. కనిగిరి కాన్స్టిట్యున్సీలో దద్దాల నారాయణ యాదవ్ ఈ పేరుకు ఓ వైబ్రేషన్ ఉందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. చిన్న వయసులోనే జడ్పీటీసీగా తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి అక్కడ సక్సెస్ అయ్యి అక్కడి నుంచి అసెంబ్లీకి వెళ్ళే ప్రయాణంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొని ధీటుగా నిలబడటం. ఎందుకంటే ఆయన 2024కు ముందు మాత్రమే కనిగిరి కాన్స్టిట్యున్సీకి ఆయనకు ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. కనిగిరి సీటు జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించడం జరిగింది. 2024 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి కొన్ని కాన్స్టిట్యున్సీల్లో యువతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ సీట్లు సర్దుబాటు చేసిన క్రమంలో కనిగిరి కాన్స్టిట్యున్సీకి అప్పటి జడ్పీటీసీగా ఉన్నటువంటి దద్దాల నారాయణ యాదవ్ పేరు యువకుడైనటువంటి చురుకు ధనం కలిగినటువంటి వ్యక్తిగా దద్దాల నారాయణ యాదవ్కు ఆ కాన్స్టిట్యున్సీలో ఒక మంచి గుర్తింపు ఉంది. అలాంటి యువకుడికి చేయూతనిచ్చి కనిగిరి కాన్స్టిట్యున్సీలో అతనికి అసెంబ్లీ సీట్ ఇస్తే రాబోయే రోజుల్లో కనిగిరిలో అద్భుతాలు చేయొచ్చని జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించడం, జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పానికి దద్దాల నారాయణ యాదవ్ బలం తోడవడంతో ఆయనకి కనిగిరి సీటు కన్ఫర్మ్ అయింది. సో అప్పుడు జరిగినటువంటి కొన్ని ఇబ్బందికర పరిస్థితుల దృష్ట్యా 2024 ఎన్నికల్లో దద్దాల నారాయణ యాదవ్ స్వల్ప మెజార్టీతో 14,000 మెజార్టీతో ఆయన ఓటమి చవిచూడటం జరిగింది. 2024 తర్వాత జరిగిన పరిస్థితుల దృష్ట్యా ఎక్కడైతే వైసీపీ ఇన్ఛార్జీలు కొంత డేలా పడుతున్నప్పటికీ కూడా దద్దాల నారాయణ యాదవ్ ముక్కువోని ధైర్యంతో కనిగిరి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వైసీపీ లీడర్లకు, వైసీపీ నాయకులకు, ప్రత్యేకించి అక్కడ ఉన్నటువంటి వైసీపీ క్యాడర్కు నేనున్నానంటూ ఆయన దద్దాల నారాయణ యాదవ్ గారు కనిగిరి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వైసీపీ నాయకత్వానికి ఆయన భరోసా కల్పిస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రకాశం జిల్లా వైసీపీలో క్రమశిక్షణ కలిగినటువంటి ఇన్ఛార్జిగా ఆయన మరొక ముందు అడుగు వేశారని కూడా తెలియజేసుకోవచ్చు. యువకుడైనటువంటి దద్దాల నారాయణ యాదవ్కు కనిగిరి కాన్స్టిట్యున్సీలో మంచి భవిష్యత్తు ఉంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కనిగిరి కాన్స్టిట్యున్సీలో కూడా ఆయనకు ప్రజల మద్దతు కూడగడుతుంది. ఎందుకంటే మొన్న పొగాకు ధరల మీద కనిగిరి కాన్స్టిట్యున్సీలో కూడా ఆయన పర్యటించి అక్కడ ఉన్నటువంటి వేలం కేంద్రాన్ని కూడా సందర్శించి రైతుల పక్షాన్ని నిలబడినటువంటి సందర్భాలు ఇవన్నీ కలగలిసిన వేళ నెక్స్ట్ జరిగేటువంటి ఎలక్షన్ 2029 ఎన్నికల్లో కూడా అన్నీ కలిసి మళ్ళీ కనిగిరికి వైసీపీ పూర్వవైభవం తీసుకొస్తుందని, అది దద్దాల నారాయణ యాదవ్ దారే జరుగుతుందని అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకత్వం బలంగా నమ్ముతూ ఉంది. యువకుడైనటువంటి దద్దాల నారాయణ యాదవ్ వైసీపీలో మరిన్ని పదవులు పొందాలని, కనిగిరికి కాబోయే కింగ్గా ఆయన ఎదగాలని కోరుకుంటూ మీ ఆర్కే.